బిగ్ బాస్ పల్లవ ప్రశాంత్ గురించి రెండు మాటలు చెప్పి తర్వాత మీ ఫ్రెండ్ ఎవరు వెళ్తారంటారు కదా చెప్పాను. బిగ్ బాస్ 7లో అయితే పల్లవ ప్రశాంత్ రీల్స్ చేసుకుంటూ అంతకుముందు నుంచి రీల్స్ చేసుకుంటూ ఎంత అయితే ముందుకు వచ్చి టాస్క్ ఇచ్చి కంప్లీట్ చేసి అందరితో ప్రేమ సంపాదించుకొని టైటిల్ అయితే విన్నర్ అయిపోయిండు. నెక్స్ట్ మా ఇప్పుడు దాంట్లోకి ఓటీటీ అది నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది 8. అలాగే మా సోషల్ మీడియాలో యాక్టివ్ నిత్యం అందుబాటులో ఉంది. న్యూస్ విషయంలో కానీ పొలిటికల్ విషయంలో కానీ ఎనీ న్యూస్ ఏదైనా సరే ఎక్కడైనా సరే ఏ న్యూస్ జరిగినా అప్డేట్ ప్రజలకు అందుబాటులో ఉంది. మా సోషల్ మీడియా నుంచి యాక్టివ్గా ఉండే మా బెజవాడ కృష్ణ బిగ్ బాస్ 8లోకి పోవాలని మా యూట్యూబర్స్ ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి నేను చెప్తున్నాం. పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలి. బెజవాడ కృష్ణకి ప్రతి ఒక్కరు కుర్చీ తాత ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అందరూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మన టాలీవుడ్ ఉన్న అందరు హీరోల ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయండి. యూట్యూబర్ లో ఎంతో యాక్టివ్గా ఉండి నిత్యం తనకు ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలకు ఏ మ్యాటర్ అయినా అందుబాటులో ఉండే మన బెజవాడ కృష్ణ మన బిగ్ బాస్ 8లో ఉంటే మన సోషల్ మీడియా నుంచి మళ్ళీ ఒక స్టార్ వెళ్ళినట్టు గుర్తింపు అనేది చిన్న స్థాయిలో అంత గెలవకున్నా కానీ ఇచ్చిన దాన్ని వినియోగించుకుంటారని నేనైతే మనస్ఫూర్తి అనుకుంటున్నా. ప్లీజ్ ఈ ఛానల్ నుంచి అందరు సపోర్ట్ చేయండి. మా బెజవాడ కృష్ణకి మంచి టాలెంట్ పర్సన్, నెక్స్ట్ కాబోయే టాలెంట్ ఉన్నా తన టాలెంట్ అనేది మీరే చూస్తారు. బిగ్ బాస్ 8లోకి పంపిస్తే మీ మనస్ఫూర్తిగా మీ అందరూ సపోర్ట్తోనే ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటివరకు మీ అందరూ ఆధారణ ఉండాలని నేను ఈ ఛానల్ తరఫు నుంచి అన్న పల్లవ ప్రశాంత్ సపోర్ట్ చేస్తాడు కదా మనోడు. పల్లవ ప్రశాంత్ కి అప్డేట్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఆయన బయటకు వచ్చే వరకు అప్డేట్ లో ఉండదంటే బెజవాడ కృష్ణ సోషల్ మీడియాలో ఎంత నైట్ అయినా సరే ఆ రోజు ఎంత రిస్క్ అయినా సరే కానీ పల్లవ ప్రశాంత్ దగ్గరలోనే ఉన్నాడు. ఎంత రిస్క్ అయినా సరే ఆయన తర్వాత వెళ్ళిన కేసులు అయినా కానీ భయపడకుండా పల్లవ ప్రశాంత్ కోసం బయటకేసి కొట్లాడి బయటికి బయటకు వచ్చేవారికి బోలాన్ని ఎట్లా కొట్లాడిండో ఈయన కూడా బయట ఉండి కొట్లాడిన ఆయన స్టార్ కాబట్టి గుర్తించలేరు. బెజవాడ కృష్ణ కూడా సోషల్ మీడియాకి వెళ్తే బెజవాడ కృష్ణ ట్యాంక్ కనబడుతుంది మీకు. ప్రతి ఒక్కరు ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలో కంటే మీకు తెలిసిపోతే ఆయన యాక్టివ్ ఎంత ఉంటాడు అనేది. అదొకటే ఆయన నేను చెప్పాల్సింది. అన్న మీరు చెప్పండి అన్న వెళ్ళాలనుకుంటున్నారా మీరు? అవకాశం ఇస్తే అవకాశం నాగార్జున గారు ఇస్తే కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియా నుంచి నేను కూడా వెళ్ళి మన యూట్యూబర్లందరికీ చెయ్యాలి అనుకుంటున్నాను. అందువల్ల డే 1 నుంచి మీరు పల్లవ ప్రశాంత్ గారు సపోర్ట్ చేస్తారా? ఫస్ట్ నుంచి కూడా ఆయన వెళ్తాం కాడి నుంచి అంటే ఆయన బిగ్ బాస్ అడుగు పెట్టక ముందు నుంచి కూడా ఆయన ప్రతి వీడియో నేను చూస్తానే ఉన్నా, అప్డేట్ లో ఉన్నా, ప్రతి మెసేజ్ నేను చూశాను. ఆయన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా ఒక ఫామ్ వీడియో ఒకటి పెట్టాడు. అంటే అప్పటికి ఇంకెళ్ళలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి రోడ్డు దగ్గర ఒక వీడియో చేసి పెట్టాడు. అప్పటి నుంచి కూడా ఫామ్ లో ఉన్నా. ఆయన బయటకు కప్పు గెలిచి తీసుకొచ్చేదాకా నేను అక్కడే ఉన్నా. ఆ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి. అంత వేల మందిలో కూడా నా వాయిస్ మాత్రమే వినపడింది. అంత గట్టిగా నా గొంతు కూడా పోయింది అన్నమాట. అంత గట్టిగా నేను అరిసి చేసి అంత సపోర్ట్ చేశాను. వెళ్తే పల్లవ ప్రశాంత్ అంత పైకెత్తికి ఎదిగి విన్ అవుతావు మరి? వీళ్ళందరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు వస్తావా? 100%. ఎందుకంటే జనాలు సోషల్ మీడియా తెలుసుకుంటే ఏదైనా చేయగలరు. దానికి నిదర్శనం పల్లవ ప్రశాంత్ గెలిపించడం రైతు బిడ్డ. సో నేను కూడా అలాగే ఆయన్ని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, నువ్వు రిక్వెస్ట్ పెట్టుకొని ఇన్స్టా వాళ్ళకి ఎవరైనా ఇన్స్టా ఐడి ఆల్రెడీ పోస్టింగ్ పెడతాం జరిగింది. ఇంకా అక్కడ నుంచి మెయిల్ అయితే రాలేదు. వెయిట్ చేస్తాను. నీ ఇన్స్టా ఐడి చెప్పానా ఫాలో అవ్వమని చెప్పు మన వాళ్ళు. సో నా ఇన్స్టా ఐడి వచ్చి బెజవాడ కృష్ణ అని ఉంటుందండి. లోగో కూడా బెజవాడ కృష్ణనే ఉంటుంది. సో సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ ఎలాంటి కంటెంట్లు కావాలన్నా సరే కామెంట్ రూపంలో తెలిసినా సరే ఓన్ వాయిస్ తోనే చేస్తూ ఉంటా. ఎవరిని కాపీ చేయను. ఓకే, మీరు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ.